నమస్తే అండి. ఈరోజు నేను పెరుగు వడ ఎలా చేశానో చూపిస్తాను. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని 3-4 గంటల సేపు నానబెట్టాలండి. తర్వాత మంచిగా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అయితే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఎందుకంటే మెత్తగా అయిపోతే జారుగా అయిపోతే నూనె పీల్చేస్తుంది కాబట్టి తగినంత వాటర్ పోసుకొని మెత్తగా అయిన తర్వాత సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలండి. అయితే ఇది బాగా కలపాలి. కలిపితే మనకు వడ అనేది మెత్తగా దూదిలాగా వస్తుంది. అలాగే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకొని 2 స్పూన్లు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మజ్జిగలా చేసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా పెరుగులోకి పచ్చిమిరపకాయ అల్లం వేసి దాన్ని కూడా కొద్దిగా సాల్ట్ వేసి బాగా చిక్కగా చేసి దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బాండీలో నూనె వేసుకొని వేడైన తర్వాత ఇవి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వేసుకోవాలి. అయితే ఎక్కువ కాల్చొద్దండి, ఎందుకంటే మెత్తగా రావు కాబట్టి కొద్దిగా అటు ఇటుగా పచ్చిగా ఉన్నప్పుడు దించేయండి. ఈ పెరుగులో తాలింపు వేసుకున్న తర్వాత ఈ కాలినటువంటివి మజ్జిగలో నానిన తర్వాత కొంతసేపు తర్వాత పెరుగులో వేసుకొని తింటవేనండి. తప్పకుండా సబ్స్క్రైబ్